సార్ నాకు నేను మొత్తం క్లారిటీ ఇస్తే మీరు రాయండి, ఆఫీసర్లు ఇస్తాను, మీరు రాయండి. వచ్చిన తర్వాత దాన్ని అన్నేస్తున్నాం. ఇంకోటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ అలాది కాదు, నవాబులది పేర్లు కూడా ఇస్తా కావాలంటే. నవాబులది వాళ్ళ నవాబులకు ఆల్రెడీ నోటీస్ చేసేది అన్నీ అయిపోయినాయి. వాళ్ళు కావాలని ఐడి పిల్లలు 10 ఏళ్ళు లేని లొల్లి ఇప్పుడు లేండి సార్. డేనే లేదా, డేనే తీసి కొత్త డేనే వేసే వీళ్ళు ముళ్ళేం పోయింది సార్. చూద్దాం సార్ ఒకసారి నేను జీఎంతో కూడా మాట్లాడాడు. ఇంతకుముందు ఉన్న జీఎంలు పట్టించుకోలే. నేను నాటకం ఆడుతున్నాను. ఐడి ల్యాండ్ అది ప్రైవేట్ అయింది. నేను కోట్ల కేసు చేస్తుంది 36 ఎకరాలు. నేను చెప్పింది ఒక విషయం మీ ఇద్దరు వాడవచ్చు. 40 ఫ్లోర్లకేమో పర్మిషన్ ఇచ్చి పడేస్తున్నారు. అదేమో బతికిరీనే సచ్చిరీనే ఈయన 70 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇంకోటి వీళ్ళు ఐడిపిఎల్ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు సార్. రేవంత్ రెడ్డి లోపడేయమంటారు. మా ఇద్దరు బడ్జెట్ ఉంది మరి. మీరు స్థానిక మరి ఇప్పుడు మేము మంచి పని చేసేటప్పుడు కూడా కొద్దిగా మీ పోలీసులు సహకరించకంటే ఒక్కటి సార్ ఇప్పుడు వాళ్ళు డైరెక్షన్ తేవాలి కదా. నేను కూడా అదే చెప్పాను. మీరు ఏది మన వాటర్ వర్క్స్ లో ఆర్డర్ తీసుకొని వచ్చారు, గవర్నమెంట్ ఆర్డర్. సో వాటర్ వర్క్స్ జీఎంతో మాట్లాడేసి ఇది చేయండి సార్ అని చెప్పాం ఇంతకుముందు వచ్చినప్పుడు. సో అక్కడితో ఆగింది అది. నేను ఇప్పుడు దానికి సంబంధించి